మాతృదేవోభవ. నీవైప చూచుచుండెద నీవన్నియు చూచుకొమ్ము నిర్వాణ సఖీ. ఏ వైపు ఎంత చూచిన ఈ విశ్వము నిన్ను మించి ఏమీ ఎదగున్. నీవైప చూచుచుండెద నీవన్నియు చూచుకొమ్ము నిర్వాణ సఖీ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1493వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 193వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సహస్రపదే నమః అన్న దాంట్లో ఆ అవయవాలు, అందులోనే మళ్ళీ వికలాంగత్వం, అందులోనే అష్టావక్రుని కథ చెప్పుకుంటున్నాం. అష్టావక్రుడు ఆత్మవిశ్వాసంతో, అద్వితీయమైనటువంటి కృషితో, అపారమైన తపోబలంతో, మాతాపితరుల పట్ల గౌరవంతో, గురువుల పట్ల గౌరవంతో, భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసంతో తన అష్టావక్రతని జయించాడు. ఈ విశ్వాసాన్ని మనం యువతరంలో పాదుకొల్పాలి. నీకు ఏదో లోపం ఉందని అనుకోకు, నీలో గుణాలు చాలా ఉన్నాయి. ఈ ఒక్క లోపం చిన్నది, ఎంత ఇది తీసేయి పక్కకి. దాని గురించి ఎందుకు అస్తమానం ఆలోచిస్తావు అని చెప్పాలి. అందుకోసం ఈ కథలు ఉపయోగపడతాయి. బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ ఏదో 1000 కాళ్ళు 1000 చేతులు 1000 పదాలంటే ఏదో 16 ఏళ్ళ అమ్మాయి కనపడింది. దివ్య దృష్టితో చూస్తే కనపడేవేమో, అప్పటికైనా కదా ఉందో లేదో చూడాలని అనిపించింది. మామూలుగానే చూస్తాం కదా, ముందు కనపడుతూ ఉంటే కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటాం, దివ్య దృష్టి ఎందుకు వాడతారు, ఏమిటిది అనుకున్నాను. వెంటనే ఆవిడ ఓ నాట్యం చేసి ఈయన్ని మోహించే ప్రయత్నం చేసింది. ఇంత దూరం వచ్చావు, నా కోసం వచ్చావు అంటే వెంటనే మొదలుపెట్టేసింది, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటూ మొదలెట్టేసింది. ఈయన ఎంత అంకిత భావం అంటేనండి, ఇంత చేసి ఆ సుప్రభతో కనీసం 10 నిమిషాలు చాటింగ్ అయినా చేయలేదు ఈ పెద్ద మనిషి. ఊరికే వాళ్ళకు అమ్మాయి ఉందని తడికి చాటిని చూశాడో లేదో కూడాను. కానీ ఒక పెద్ద మనిషికి నేను మాట ఇచ్చాను వాళ్ళ అమ్మాయిని చేసుకుంటానని. ఆయన ఏదో ఇక్కడికి వెళ్ళమన్నాడు, ఎవరో ఉంటారని చెప్పారు. నేను 1000 కాళ్ళు 1000 చేతులు 1000 నోళ్ళు కోసం వెతుకుతున్నాను. ఈవిడెవరో కనపడింది ఇక్కడ, ప్రవరుడికి వరూధిని కనపడినట్టు. అందుకని ఈ వల్ల నేను పడడానికి వీలు లేదు అని వెంటనే నేను మనస్సును నిగ్రహించుకుని, నేను సుప్రభాదేవిని చేసుకోవడానికి ఒక బ్రాహ్మణుడికి నేను మాట ఇచ్చాను, ఆ బంధానికి నేను కట్టుబడి ఉన్నాను, నువ్వు ఎన్ని వగలు ప్రదర్శించినా నేను చేసుకోను అని స్పష్టంగా చెప్పాడు. అప్పుడు ఆవిడ వెంటనే సహస్రచరణ సహస్రనయన రామ సహస్రకర సంయుత సహస్ర శీర్షవదన దూరాద్భాతి నసంశయం ఆరాద్భాతి నసంశయం. దూరాతల ఇప్పుడు ఆరాత్ అయిపోయింది, దగ్గరికి అయిపోయింది, సమీపం. ద్రాగ్భాతిన సంశయం. వెంటనే ఆవిడ దర్శనం వచ్చింది 1000 చేతులతో 1000 పాదాలతో 1000 నేత్రాలతో. నీకు మీ మావగారు చెప్పింది నా గురించేనయ్యా, నేనెవరో గుర్తించలేవా అంటే, చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతక నిగమంత ప్రతిభాత్తాత్వికధుని నిర్వాణ సంధాయిని జగదజ్ఞాన తమోపహారతరణి జ్ఞానప్రభాధారిణి భగవన్మానసహారిణి సుఖ విరాట్ భాషా సుధాసారణి నగరాజాన్వయ శుక్తి ముక్త తరుణి నారాయణీ బ్రోవుమా శృతిశీర్షముల సంచరించడి పదస్రోతస్సు షట్చక్ర విశ్రుత పీఠం వలనాక్రమించిన సుధా జ్యోతిస్వరూపము దుష్కృత ధవానల వర్షధార మతి చిద్గీతా ప్రబోధము సంతత భక్తార్పిత మానసము లలితాతత్వము నర్చించదన్ సంతత భక్తార్పిత మానసము లలితాతత్వము నర్చించదన్ అని చేదోడు చేతులు అన్ని సర్వావయవాలు ఆవిడ పాదాల మీద పడి నమస్కారం చేశారండి. ఆయన పులకింతలు ఏం చెబుతామా, నాకే ఇలా ఉంటే ఆయన ఎంత సంతోషించుంటాడు. జరిగిన కథ చెబుతున్న వాడికి నాకే ఎలా ఉంటే ఆ కథకి సాక్షిగా ఉన్నవాడు ఆయన ఎలా, ఆ కథలో పాత్ర అయిన వాడు ఆయన ఎలా ఉంటాడు. అటువంటి అనుభూతిని పొందాలి జీవితంలో. వెంటనే చచ్చిపోయినా మంచిదే కానీ. అలాగ అమ్మవారిని స్తోత్రం చేశాడు. అప్పుడు ఆవిడ ఆశీర్వదించిన, ఆయన నిన్ను పరీక్షించడానికి నేను ఆ దివ్య సుందర్లా నటించాను, నువ్వు ఏమన్నా లొంగుతావేమో అని చూశాను, నా మాయలోనే పడలేదు అంటే జగత్తులో ఏ మాయలోనూ నువ్వు పడవయ్యా, ఏ మాయలోనూ పడవయ్యా, మాయలకు అతీతమైనటువంటి మహానుభావుడినే నువ్వు సేవిస్తావు, నువ్వు వెళ్ళిరా అంది. సరిగ్గా ఆవిడ ఆశీర్వచనం ఫలించి మాయలకు అతీతమైన మహానుభావుడు ఎవరండి? వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఏదిరా నీ మురళి ఉదర ఒకసారి. వేదాంత వీధులలో విహరించు గిరిధారి
మాయాతీతుడైన మహానుభావుడైన శ్రీకృష్ణుని దర్శనం అయ్యే వరకు అష్టావక్రుడు ప్రాణాలు విడిచిపెట్టలేదు. కృతయుగం నాటి మహానుభావుడు ద్వాపర యుగం వరకు ఉన్నాడు. అది ఆశ్చర్యం. ఆ కృష్ణ దర్శనం కోసం మాయలకి అతీతుడైన వాడు, మాయలో ఎవరినైనా ముంచగలిగిన వాడైనటువంటి దివ్యాత్మను నువ్వు దర్శిస్తావయ్యా, నువ్వు వెళ్ళమని చెప్పింది ఆవిడ. అది సహస్రకర సంయుత సహస్రనయనారామ సహస్రకర సంయుత సహస్రశీర్ష చరణ దూరాద్భాతిన సంశయం దేవీ భాగవతంలో ఉంటుంది. అందిది మనం సహస్రపది అన్నదానికి చెప్పుకున్నాం. ఆ సుప్రభాదేవిని అష్టావక్రుడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, స్త్రీల విషయంలో ఇంద్రియ నిగ్రహంతో ఉన్నవాళ్ళు మనం పేర్కొనవలసింది ఋష్యశృంగుణ్ణి కాదు, అష్టావక్రుణ్ణి. అష్టావక్రుడిని ఎందుకు పేర్కొన్నాడు? వాడు అష్టావక్రుడు కదండి, వాడికి ఎవరు పిల్లనివ్వరు కదా, నిగ్రహం ఇచ్చారు. ఆ కథ తెలియక మాట్లాడుతున్నారు. సద్గురు శివానందమూర్తి గారు రచించిన మార్గదర్శకులు మహర్షుల పుస్తకంలో చాలా స్పష్టంగా ఉంది ఈ కథ, చదువుకోండి. లోకంలో ప్రచారంలో ఉన్న విషయాలు చాలా తక్కువ, గ్రంథాలు చదివితే కానీ తెలియదు. ఋష్యశృంగుడు గొప్ప ఏముందండి, స్త్రీ అంటేనే తెలియనివాడు, పరాంగుముఖుడు కాకపోతే సుముఖుడు ఎలా అవుతాడు? మిఠాయి ఉండంటేనే తెలియని వాడికి మిఠాయి అంటే ఇష్టం లేదండి, తెలిస్తే కదా ఇష్టమో అయిష్టమో తెలియడానికి. నిజానికి ఇలాంటి వాళ్ళని చెప్పాలి మనం. ఎంత ఇదే అష్టావక్రుడు తపస్సు చేస్తున్న పూర్వజన్మలో దేవలుడు, అయినా దేవలుడు రూపంలో తపస్సు చేస్తున్న రంభ వచ్చింది, అప్పుడు కాదన్నాడు. ఆ దేవలుడిని చెప్పాలి. ధర్మానికి వ్యతిరేకమైన అర్జునుడు కాదన్నాడు ఊర్వశిని, అర్జునుడిని చెప్పాలి ఆ ఒక్క విషయంలో, మిగిలిన అన్ని విషయాల్లో కాదు. అవి మనం వెతకాల్సిన సంఘటనలు. అవి ఊరికి ఏదో 10 మంది చెబుతారని మనం చెప్పేయడం కాదు. ఇక్కడ కాస్త ఆలోచిస్తే అర్థమవుతుంది. సహస్రపదే నమః ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదనా సహస్రాక్షి సహస్రపాత్ 285 నామం. ఆ బ్రహ్మకీటజనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్యఫలప్రద 285 నామం. ఆ బ్రహ్మకీటజనన్యై నమః. అది ఒక ఉపసర్గ పక్కనట్టండి. బ్రహ్మ కీట జనన్యై నమః. ఆ అంటే వరకు అని అర్థం. బ్రహ్మ కీట అంటే బ్రహ్మదేవుని నుంచి చిన్న కీటకం వరకు అందరికీ జనని తల్లి అయిన దానివి నీకు నమస్కారం. ఈ ఆంగ్ అనేది వ్యాకరణం ప్రకారం ఆంగ్ సమంతాత్ అంటారు. అంటే ఒక హద్దు, అభివిధి అంటారు దీన్ని వ్యాకరణం. అభివిధి అంటే హద్దు నిర్ణయిస్తుంది. ఆ అనే దానికి తర్వాత ఉన్న మాటను బట్టి ఆ హద్దు ఏమిటో చూసుకోవాలి. బ్రహ్మ పైన హద్దు బ్రహ్మ, కీట కింద హద్దు కీటం. దాన్ని త్యాగరాజస్వామి చీమలో బ్రహ్మలో అన్నాడు. చీమ కింద చిన్నవాటిలోకెల్లా చిన్నది, బ్రహ్మ పై వాటిలోకెల్లా పెద్దవాటిలోకెల్లా పెద్దవాడు అని ఆయన వాడాడు. ఇక్కడ ఈ స్తంభ అనే శబ్దం ఉంది, ఆ బ్రహ్మ కీటజన ఈ కీట అనే శబ్దం ఉంది. చీమ కంటే కూడా చిన్నది. ఎందుకంటే ఈ చిన్నవి చాలా విచిత్రంగా ఉంటాయండి. స్తంభం అంటారు దాన్ని, అతి చిన్న కీటకం అది. ఇంకా దానికంటే కూడా చిన్నవి 2 ఉన్నాయి, కకేరుకం మకేరుకం. యోగ వాసిష్ఠులో చెప్పాడు ఈ పేర్లు విచిత్రంగా, కకేరుకం మకేరుకం. భాస్కర్ రాయల వ్యాఖ్యానంలో కూడా రాశారు. కకేరుకం మకేరుకం అని 2 ఉంటాయి. సరిగ్గా అవే మీకు హైడ్రా అమీబా, వాళ్ళ పేర్లు ఏవో చదువుకుంటారు మన పిల్లలు, ఇవి మర్చిపోయి. కకేరుకం మకేరుకం ఎంత బాగుంది చూడండి. సకశేరుకం అకశేరుకాలతో పోల్చకుండా దయచేసి ఇవి చెప్పగానే గుర్తొస్తే అది వేరు. వెన్నెముక గల ప్రాణులు, వెన్నెముక లేని ప్రాణులు తెలుగు మీడియంలో అవి వేరు. ఇది కకేరుకం మకేరుకం. కకేరుకం మకేరుకం అంటే అమీబా హైడ్రా, అతి సూక్ష్మజీవులు. వాటిని స్తంభం అనే పురుగు తింటుంది. ఈ అతి సూక్ష్మజీవులు ఉన్న ఇవి సాలెపురుగు దారాలను తింటాయి, సాలెగూళ్ళలో ఉండే దారాలను తింటాయి. సాలె దారాలు ఎంత సన్నగా ఉంటాయి అవి తిని బతుకుతాయి. ఇక ఈ కకేరుకం మకేరుకాలను తింటుంది స్తంభం అనే పురుగు. దాన్ని తిని బతుకుతుంది పేను, తలలో ఉండే పేను. దాన్ని చంపి తిని బతుకుతుంది ఈగ. ఆ ఈగని చంపి తిని బతుకుతుంది సాలెపురుగు. సాలెపురుగును చంపి తిని బతుకుతుంది అడవి ఈగ, పెద్ద ఈగ. అడవి ఈగల్ని చంపి తిని బతుకుతుంది కప్ప. కప్పని చంపగలుగుతుంది పాము. పామును చంపగలుగుతుంది ముంగిస.
ముంగిసను చంపగలుగుతుంది కుక్క. ఎంత జాతి వేట కుక్కనైనా చంపగలుగుతుంది పెద్ద పులి. పెద్ద పులిని సైతం తొక్కేసి చంపగలుగుతుంది ఏనుగు. ఏనుగును చంపగలుగుతుంది సింహం. సింహాన్ని చంపగలుగుతుంది 8 కాళ్ళు ఉండే శరభసాళవ మృగం. శరభసాళవ మృగాన్ని మాయలో ముంచగలుగుతున్నాయి మేఘాలు, మోసం చేయగలుగుతున్నాయి. ఎందుకంటే శరభసాళవ మృగం నేనే గొప్ప మృగాన్ని, నేను సింహాన్ని కూడా చంపేశా అని గర్వించి కొండ ఎక్కుతుంది. నన్ను మించిన వాళ్ళు లేరని చెప్పడానికి. అడవిలో ఉండే పెద్ద కొండ, ఆ పెద్ద కొండ మీదకి ఎక్కగానే దానికి మేఘాలు కనపడతాయి. సృష్టిలోనే అతి చిన్న కీటకాలు ఉన్నాయి, కకేరుకం మకేరుకం. వాటి పేరే హమీబా హైడ్రా అన్నారు తర్వాత విదేశీ శాస్త్రజ్ఞులు. వాటిని తిని బతుకుతుంది స్తంభం అనే కీటకం. అవి ఆ కకేరుకం మకేరుకాలు సాలిగూళ్ళలో దారాలు తింటాయి. ఈ కకేరుక మకేరుకాలను తిని బతుకుతుంది స్తంభం. ఆ స్తంభాన్ని తిని బతుకుతుంది పేను. పేనుని ఈగ చంపుతుంది. ఈగను సాలిపురుగు చంపుతుంది. సాలిపురుగుని అడవి ఈగ చంపుతుంది. అడవి ఈగని కప్ప చంపుతుంది. కప్పని పాము చంపుతుంది. పాముని ముంగేసి చంపుతుంది. ముంగేసిని పిల్లి చంపగలుగుతుంది. పిల్లిని కుక్క చంపగలుగుతుంది. ఎంత జాతి వేట కుక్కనైనా పులి చంపగలుగుతుంది. పులిని ఏనుగు చంపగలుగుతుంది. ఏనుగుని సింహం చంపగలుగుతుంది. సింహాన్ని శరభసాళవ మృగం చంపగలుగుతుంది. ఆ శరభసాళవ మృగాన్ని మేఘాలు మాయలో ముంచుతున్నాయి. కొండెక్కి మేఘాలను చూసి ఏదో తనకంటే పెద్ద జంతువులను దాని మీద దూకే ప్రయత్నం చేస్తుంది. కింద లోయలో పడి చచ్చిపోతుంది. ఆ శరభసాళవ మృగాన్ని మోసం చేయగలిగినటువంటి మేఘాలను వాయువు చెల్లాచెదరు చేసేస్తుంది. ఆ వాయువుని పర్వతాలు ఆపేయగలుగుతాయి. ఆ పర్వతాలని ఇంద్రుడు తన చేతి చిటికిన వేలంత ఉండే వజ్రాయుధంతో ఛేదించగలుగుతాడు. ఆ ఇంద్రుణ్ణి రాక్షసులు జయించగలుగుతున్నారు. ఆ రాక్షసులను శ్రీ మహావిష్ణువు మట్టుబెట్టగలుగుతున్నాడు. ఆ మహావిష్ణువు సైతం రామావతార కృష్ణావతారాలు ఎత్తి కర్మబంధాలలో ఇరుక్కుని ఉన్నాడు. తస్మై నమః కర్మణే బ్రహ్మాయేన కులాలవన్నియమితో బ్రహ్మాండ భాండోదరే విష్ణుర్యేన దశావతారగహనే క్షిప్తో మహాసంకటే రుద్రోయేన కపాలపాణిపుటకే భిక్షాటనం కుర్వతే సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే. అన్నిటికంటే కర్మబలం గొప్పది, కర్మఫలం గొప్పది. మహావిష్ణువు సైతం ఈ సృష్టి చేసినందుకు, కాపాడినందుకు దాని కర్మఫలాన్ని దాన్ని అనుభవిస్తున్నాడు. దశావతారాలు ఎత్తి అదేమి ఆయనకు ఆనందం కాదు. ఆయన కర్మఫలాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. జీవుడు కర్మ జీవుడుకుంటే దేవుడు కర్మ దేవుడుకుంది తెలుసుకుంటే తత్వం అన్ని కర్మల నుంచి మనం బయటపడతాం. లేకపోతే వీరు కాపాడతారా వారు కాపాడతారా టీవీలో ఫోన్ నెంబర్లు చూస్తూ కూర్చుంటాం. ఇక్కడ కర్మఫలాన్ని అనుభవించడానికి వీలైన జ్ఞానాన్ని మన మనస్సుకు కలిగేలా చేయాలి, కానీ కర్మఫలాన్ని నుంచి తప్పించుకుందామని ప్రయత్నం చేయొద్దు. మహావిష్ణువు తప్పించుకోలేడు, మనం ఎక్కడ? సృష్టి నిర్మాణమే అలా ఉంది. కర్మఫలం లేకపోతే సృష్టి లేదు, ఒకదాన్ని ఒకటి మింగేయగలుగుతోంది. అందుకని అమ్మవారిని ఏమన్నారు? ఆ బ్రహ్మ కీట జనని అన్నారు. అందరిలోకి పెద్దవాడైనటువంటి ఆ బ్రహ్మ నుంచి ఒక చిన్న సాలెపురుగో స్తంభమో కీటమో ఏదైనా కానీ కకేరుకమో మకేరుకం అందులో కూడా ఉన్నదాన్ని నువ్వేనమ్మా. దాన్నే మనీషా పంచకంలో ఏం చెప్పారు? జాగ్రత్ స్వప్న సుషుప్తి సుస్ఫుటతర యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతదనుషు ప్రోత జగత్ సాక్షిణి సైవాహం నచ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞాహి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్సాక్షిణి. బ్రహ్మదేవులు మొదలు ఈ కకేరుకం మకేరుకం లాంటి పిపీలకాల వరకు ఏ శక్తి వ్యాపించి ఉందో ఆ శక్తే అమ్మవారు. ఆ బ్రహ్మకీట జనన్యై నమః. ఇప్పుడు 286వ నామం వర్ణాశ్రమ విధాయిన్యై నమః. వర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలు అన్నీ ఆవిడే విధాయకంగా విధిగా నిర్ణయించింది. అంటే మనం పాటించి తీరాలి. ఇవాళ సాధ్యమా? అసలు ఎలా ఏర్పడ్డాయో ఈ కులాలు వర్ణాలు అనేవి తెలుసుకుంటే సాధ్యమో కాదో తెలుసుకోవచ్చు. మొండిగా పాటించాల్సిన అవసరమూ లేదు, మూర్ఖంగా వదిలేయవలసిన అవసరమూ లేదు. వివేకం ఉంది కదా. సంతః పరీక్షాన్యతరద్ భజంతే మూఢ పరప్రత్యజనయే బుద్ధికి. కాళిదాసు మాళవికాగ్నిమిత్రంలో చెప్పిన మాట. పురాణమిత్యేవ న సాధు సర్వం. పాత ఆచారాలు కదా అని ప్రతిదాన్ని మీరు గౌరవించక్కర్లేదు, ప్రతిదాన్ని పాటించక్కర్లేదు. శుభ్రమైన పాలరాతి అపార్ట్మెంట్ పెట్టుకుని ఆవు పేడతో అలికేస్తానంటే అలాగే అజ్ఞానం. ఆవు పేడ ఎంత లక్ష్మీదేవైనా మంచిదైనా పాలరాయి ఉన్న చోట అరక్కూడదు, మట్టిల్లే అలుక్కోవాలి. పాలరాయిలో మెరిసిపోతుంటే అరకడం ఏంటి? పేడబెట్టి పేడబుద్ధి అంటారు దీన్ని. అజ్ఞానం అంటే ప్రాచీనాచారాలు మొత్తం అన్ని నెత్తినట్టుకోకల్లా.
ముఖ్యంగా వర్ణాశ్రమాల్లోనండి ఆశ్రమ ధర్మాలు ఇప్పటికీ ఆచరించదగినవే, సందేహంలా. ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ మనిషినైనా ఉద్ధరిస్తాయి ఆశ్రమ ధర్మాలు. వర్ణము కులము అనేవి పదాలు మారిపోయాయి, అర్థాలు మారిపోయాయి, వ్యవస్థ మారిపోయింది. వృత్తి కేంద్రంగా ఏర్పడినటువంటి కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, బంగారం లాంటి వ్యవస్థ, ఎవరికీ ఎటువంటి నిరుద్యోగ సమస్య లేనటువంటి వ్యవస్థ నాశనమై ఇవాళ కేవలం కులాభిమానంతో ఉండే కుల వ్యవస్థ వికృతంగా వికటాట్టహాసం చేస్తుంది. ఏ అస్తిత్వంతో కులం పేరు మీద ఏకమవుతారో అర్థం కాదు. వృత్తి ఒకటి కాదు, ప్రవృత్తి ఒకటి కాదు. మరి మళ్ళీ ఇందులో కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. మరి అంత కులం పట్టుదల ఉన్నప్పుడు ఏం చేయాలి? కులాంతర వివాహాలు చేసుకోకూడదు. చేసుకున్న వారిని వెలివేయాలి. ఆ ధైర్యం ఎవరికైనా ఉందా? లేదు. భరిస్తూనే ఉన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళే ఆయా కుల సంఘాల అధ్యక్షులుగాను కార్యదర్శులుగాను కొనసాగుతున్నారు. అది ఆయన పర్సనల్ అండి. అది పర్సనల్ అంటే ఇది పర్సనల్ కాదా? కులం పర్సనల్ కాదా? ఏం లేదు. ఒక గుంపు. జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు, వ్యక్తి స్వార్థం యుక్తి స్వార్థం ఉంది కదా, సంఘటిత స్వార్థమే కులం అన్నాడు ఆయన. సంఘటిత స్వార్థం, కొంతమంది గుంపు కలిసి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నించడం ఉందే, మిగిలిన వాడు కూడా మాకు అనవసరం, మాకేం చేస్తారో చెప్పండి అని, ఇది సంఘటిత స్వార్థం అన్నాడు. దాన్ని ఇంకా మనం పెంచుకుంటూ పోతున్నాం. కానీ అది వాస్తవంగా ఎలా ఏర్పడని తెలుసుకుంటే అది పెంచుకోవాలో తుంచుకోవాలో, పోనీ ఒకవేళ ఎలా పెంచుకోవాలో అర్థమవుతుంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం. చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పాటు చేసింది నేనే అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. కృష్ణుడు అంటే దేవుడు, ఊరికే వసుదేవుడు కుమారుడు కాదు. అక్కడ భగవంతుడు ఏర్పాటు చేస్తాడా? అందుకే తర్వాత ఏమన్నాడు? తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం. అసలు కీలకం అక్కడ పెట్టాడు. అవి చేసింది నేనే అయినప్పటికీ నేను చేయలేదని తెలుసుకో. ఇదేం అబద్ధం అండి? చేసింది నేనే అయినప్పటికీ చేయలేదని తెలుసుకో అంటే సమాజ పరిణామక్రమంలో ఏర్పడ్డాయని అర్థం. అది నేనేమి పరిగెట్టుకుని ఆసక్తి పట్టుకుని, బాబు మీరంతా బ్రాహ్మణులు, మీరంతా కమ్మవారు, మీరంతా రెడ్లు, మీరంతా ఇలాగ మాలలు, మాదిగలు, ఏదో కమ్మరి కుమ్మరని నేను చేయలేదయ్యా బాబు. సమాజ పరిణామంలో ఏర్పడ్డాయి. సమాజం అంతా ఒకే ఒక వ్యవస్థ, ఒకే విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుడే విష్ణువు కాబట్టి ఆయన చేసినట్టేగా. ఆయన పనిగట్టుకుని చేయలేదు కాబట్టి ఆయన చేయనట్టేగా. అప్పుడు అర్థమవుతుంది. దస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం. నేను అవ్యయంగా ఉంటానయ్యా, నాకు ఈ వ్యయం గ్యాంగ్తో నాకేం పని? నేను అవ్యయ స్వరూపం. నాకు అవ్యయం అంటే అర్థం ఏంటి? వ్యాకరణం ప్రకారం లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. భగవంతుడికి లింగము లేదు, వచనము లేదు, విభక్తి లేదు. కులం ఉంటుందా? వృత్తి ఉంటుందా? అంటే సమాజ పరిణామ క్రమంలో ఇవి ఏర్పడ్డాయి. అలాగే గుణకర్మ విభాగశః, ఆయా వ్యక్తుల గుణాలను బట్టి. అలాగే కర్మ, పూర్వజన్మ కర్మఫలం. అది మనం ఏ వృత్తిలో ఉంటామో ఆ వృత్తి తాలూకు మంచో చెడ్డో మనం అనుభవించాల్సిన యోగం ఒకటి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వృత్తిలో ఉన్న తల్లిదండ్రుల కడుపునే పడుతాం. ఈ వృత్తినే పూర్వం కులం అనేవారు. ఇప్పుడు కుల వృత్తులు లేవు కానీ కులాలు వేరుగా ఉన్నాయి. ఈ తేడా మనం గమనించుకోవాలి, లేకపోతే గోతులో పడిపోతాం. ఒక కులం వారందరూ ఒకే వృత్తి చేయడం లేదు. అందుకని ఈ తేడా గమనించుకుంటే అంత పౌరుషాలు రాకుండా ఉంటాయి. అనవసర ఊరికే గొడవలు చికాకులు లేకుండా ఉంటాయి. అసలు కులం పేరు మీద సంఘటన అవ్వాల్సిన అవసరం ఏం లేదని తెలుస్తుంది. అది ఎంత వెనుకబాటుతనమో అర్థమవుతుంది. చతుర్వర్ణ వ్యవస్థ అనేది సమాజ పరిణామక్రమంలో ఏర్పడిందయ్యా. సమాజ స్వరూపం నేనే కాబట్టి ఒక రకంగా చూస్తే నేను చేసినట్టే, నాలో ఏర్పడిన పరిణామమే కదా. మరి దానికి పనిగట్టుకుని నేనేమీ రూపం ధరించి అందరూ ఇలా ఉండండి, ఈ వృత్తులు మీరు చేయండి, ఈ వృత్తులు మీరు చేయండి అని నేను చెప్పలేదు కాబట్టి నాకేమీ సంబంధం లేదు కదా అర్జున. అందుకని భగవంతుడికి దీంతో సంబంధం ఉందా అంటే నిమిత్త మాత్రంగా సూర్యుడికి లోకంలో జరిగే ఘట్టాలతో ఎటువంటి సంబంధం ఉందో అటువంటి సంబంధం ఉంది. లేదా అంటే సూర్యుడికి లోకంలో జరిగే ఘట్టాలతో ఎటువంటి సంబంధం లేదు, అటువంటి సంబంధం లేదు. ఉంది లేదు రెండు సూర్యుని బట్టే. అన్నీ పగలేవో జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, సత్యనారాయణ వ్రతాలు కూడా జరుగుతున్నాయి, సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. అన్నీ సూర్యుడు ఉండబట్టే, వెలుతురు కాబట్టి జరుగుతున్నాయి. అంటే వీడితో సంబంధం ఉందా అంటే ఆయన ఉండబట్టే జరుగుతున్నాయి కాబట్టి ఉందని అనుకోవచ్చు. పగలు చేసేమని రాత్రి చేయం కదా మనం. బళ్ళన్నీ పగలు నడుస్తున్నాయండి. ఎందుకు నడుస్తున్నాయి? సూర్యుడు ఉన్నాడు కాబట్టేగా. లేకపోతే నైట్ స్కూలే పెట్టుకోవచ్చుగా. అంచేది బండి నడవడానికి సూర్యుడు కారణమా అంటే వెలుతురు రూపంగా కారణమే. కానీ బళ్ళో పాఠాలు సూర్యుడు చెప్పాడా? గంట సూర్యుడు కొట్టాడా? హెడ్ మాస్టర్ రికార్డ్ అంతా గంట సూర్యుడు రాశాడా? బయోమెట్రిక్ హాజరు మీద సూర్యుడు వేలుముద్ర వేశాడా? ఇది అర్థమైతే వేదాంతం అర్థమవుతుంది. భగవంతుడు ఈ సృష్టిలో జరిగే పరిణామాలకు ఎలా కారణం అంటే సూర్యుడు పగలు జరిగే పరిణామాలకు ఎలా కారణమో అలాగే కారణం. కారణం అంటే కారణం, కాదంటే కాదు. అందుకే కారణాయ నమః, అకారణాయ నమః, కారణాకారణాయ నమః ఈ నామాలు ఉంటాయి, సహస్రనామాలు. అవి విచిత్రంగా ఉంటాయి. ఇలాగే అర్థం ఇది సరిపోయిందిగా. విచిత్రం ఎక్కడుంది? మన అవగాహనలో ఉంది.
అంటే బండి నడవడానికి సూర్యుడు కారణం అంటే కారణమే, లేదా పగలు కూడా కరెంటు బిల్లు కట్టుకోవాలి. అలాగని బళ్ళో పాఠాలు ఆయన చెప్పలేదు, పిల్లలు ఆయన కాదు, చదువుకోమని ఆయన చెప్పలేదు, రానివాడిని ఆయన కొట్టలేదు, తిట్టలేదు. ఎండలో నిలబడిన వాడు కాడు సూర్యుడి పనికి బాగా నిలబడ్డాడు అనలేదు. దేంతోనూ సూర్యుడికి సంబంధం లేదు. అంటే సమాజ స్వరూపంగా సంబంధం ఉందా అంటే ఉంది. భగవత్ శక్తి ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. అంచేత చాతుర్వర్ణ వర్ణ వ్యవస్థ కూడా భగవంతుడి చేత ఏర్పాటైందంటే ఆయన సాక్షిగా ఆయన ఆ సమాజ పరిణామంలో భాగంగా ఏర్పాటైంది. ప్రత్యేకించి ఆయన రాముడుగానో కృష్ణుడుగానో చేయలేదు కాబట్టి ఆయన చేయలేదు. ఇప్పుడు ఇంకో ప్రశ్నకు కూడా నేను సమాధానం చెబుతా. చాలామంది విమర్శ చేస్తారు సనాతన ధర్మంలో ఉన్నటువంటి దాన్ని. ఏదో అండి విరాట్ పురుషుడు విష్ణువుట ఆయన పడుకున్నట్ట, ఆయన శిరస్సులోంచేమో ముఖంలోంచి బ్రాహ్మణులు పుట్టారట, ఛాతీలోంచేమో రాజులు పుట్టారట, బాహువుల్లోంచి ఊరువుల్లోంచేమో వైశ్యులు పుట్టారట, మిగిలిన వారు 4వ కులం వారు అందరూనేమో పాదాల్లోంచి పుట్టారట. మమ్మల్ని ఇలా పాదాల్లోంచి పుట్టించి అవమానించారండి. అవమానం అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే మన శరీరావయవాల్లో పాదాలు నీచావయవాలని మనం అనుకుంటున్నాం. దేవుడి శరీరంలో పాదాలు నీచావయవాలా? ఎవరైనా చెప్పండి. దేవుడి శరీరంలో పాదాలు నీచావయవాలైతే దేవుడు గుళ్ళో పాదాలకు ఎందుకు దండం పెడుతున్నావు? నేను ఎత్తి మీద కూర్చోవచ్చుగా. అర్థం లేని మాటలు. నేను సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పని ఇది. అసలు హిందూ ధర్మంలో ఉన్న మంచిని కూడా విమర్శించడం కొంతమంది సన్నాసులకు బాగా సంతోషం అండి. అది ప్రతిదాన్ని విమర్శించడం. ఇంకా ఆయన భార్య పోయిందండి, 2వ పెళ్లి చేసుకున్నట్ట, తర్వాత భార్య మీద చాలా ప్రేమ అండి, ఆయన శతకం కూడా రాశారండి, తర్వాత పెళ్లి చేసుకున్నట్టు. అంత ప్రేమ ఉంటే మరి 2వ పెళ్లి ఎందుకంటే చేసుకోవడం అండం, అది విమర్శ. పోనీ ఆయన చేసుకోకుండా అలాగే శతకం రాసి ఊరుకున్నాడు అనుకోండి, అలా ఉండడం మరి వేదాంతం ప్రకారం తప్పు కదండి. అలా శతకాలు బాధలు ఏమిటంటే తట్టుకోవాలి కదండి, మరి అది విమర్శే. అంటే ఆయన ఉండమంటారా పొమ్మంటారా? అంటే మనకు అసలు ఆయన అంటే ఇష్టం లేదంతే. ఆయన ఏం చేసినా విమర్శే. ఆయన వెన్నదన్నా విమర్శే, సున్నందన్నా విమర్శే. ఇటువంటి సన్నాసుల్ని మనం పట్టించుకోకల. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊనూతదశ్యేద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. అది ఉంది, పురుష సూక్తంలో ఉంది, విరాట్ పురుష సూక్తంలో ఉంది. అక్కడ విష్ణువు అని ప్రత్యేకంగా 4 భుజాలు పట్టుకుని ఒక పెద్ద మనిషి కూర్చున్నాడని చెప్పరా? 4 భుజాల మాట లేనే లేదు అందులో. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, 1000 భుజాలు 1000 చేతులు 1000 కాళ్ళు ఉంటే విష్ణువు ఎలా అవుతాడండి? అది విష్ణువా శివుడా బ్రహ్మ ఎక్కడా చెప్పలేదు పురుష సూక్తంలో. 1000 చేతులు ఉన్నాయంటే విశ్వమంతా, విశ్వపురుషుణ్ణి అక్కడ స్తోత్రం చేశారు. విశ్వమంతా అంటే విశ్వం పడుకుంటుందా మంచం మీద? అదే పడుకునే మంచం ఏది? విశ్వం కంటే అతీతంగా ఓ మంచం ఉంటుందా? విశ్వానికి ఓ మంచం, విశ్వం బెడ్ అని అలా అవగాహన చేసుకోకూడదు. సమాజం మొత్తాన్ని ఒక స్వరూపంగా ఒక మనిషిగా భావిస్తే అందులో మేధాశక్తి సంపన్నులైన వాళ్ళని బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు చదువు, ఏదో గ్రంథాలు, వేదం, అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం అవేవో చేశారు కాబట్టి వాళ్ళు ముఖం నుంచి పుట్టినట్టుగా చెప్పారు. అలాగే రాజ్యపాలన, రక్షణ మొదలైన వృత్తి చేపట్టిన వాళ్ళని క్షత్రియులు అన్నారు, రాజులు అన్నారు. వారు బాబు మీరు ఆయుధాలు ధరించే అవకాశం మీకుంది, అవసరమైతే 3-4 పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశం కూడా మీకుంది. ఎందుకంటే రాజకీయాల్లో పరిపాలనలో ఉన్నారు మీరు, ఏదో కాస్త ఉత్సాహంలో ఉంటారు, తప్పు లేదులే. రాజకీయ అవసరాల కోసం కూడా కొన్ని పెళ్ళిళ్ళు జరగాల్సి ఉంటుంది అన్నారు. జరుగుతాయి, అప్పటికీ జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. రాజకీయ అవసరాల కోసం జరుగుతాయి కొన్ని పెళ్ళిళ్ళు, బంధుత్వం ఇష్టం లేకపోయినా. అప్పుడు ఆ పార్టీలో ఉండే వ్యతిరేక వర్గాలు కలిసిపోతాయి పెళ్లి కారణంగా. అందువల్ల రాజులకి గాంధర్వ వివాహం చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. బ్రాహ్మణులకు ఇవ్వలేదు, ఇతరులు ఎవరికీ ఇవ్వలేదు. ఏదో బ్రాహ్మణులు బాగా అధికంగా చూశారు. బ్రాహ్మణుడు ఖచ్చితంగా ఒకటే భార్య అని చెప్పారు, 2వ భార్య ఉంటే మూతిమే కొట్టారు. కుదరదు, అది చనిపోతే చేసుకోవడాలు వేరే విషయాలు. అంచేతను బాహుపరాక్రమానికి సంబంధించింది కాబట్టి విరాట్ సమాజం అంతా ఒక మనిషి అనుకుంటే ఆయన బాహువుల నుంచి రాజులు పుట్టారు, క్షత్రియులు పుట్టారంటే పరిపాలనకి బాహువులు ముఖ్యమా కాదా? మురణవాడు ఎవడన్నా ఒప్పుకుంటాడు? ఊరువుతదశ్యేద్వైశ్యగా, ఊరువుల్లోంచి పుట్టారు. ఊరువులు అంటే గుప్తం, తొడలు ఎప్పుడు ముడుచుకుని కూర్చుంటాం మనం. బార్లా చాపుకుని కూర్చోంగా అసహ్యంగా, బాగులేదు బాబు సరి చేసుకోండి అంటారు. గుప్తంగా ఉంచు. అందుకే మీరు వైశ్యుల పేర్లు గమనించండి, గుప్తా, చాలామంది గుప్తా ఉంటుంది. ఎందుకని వ్యాపారం గుప్తంగానే ఉండాలి, వారి ఆదాయం గుప్తంగా ఉండాలి. లాభం ఎంత వేసుకున్నామంటే ఏదోలేండే మనకు సరిపడి వేసుకున్నామని చెప్పాలి, ఎంత వేసుకున్నామని చెప్పకూడదు. ఇక పోలీసు వచ్చి పేకట్టుకుంటాడు. ఎంత లాభం వచ్చిందో చెప్పకూడదు. కూతురు పెళ్ళి ఖర్చు పెట్టినా ఎంత ఖర్చు పెట్టామో చెప్పకూడదు. ఈ విషయాలు వైశ్య సోదరులు బాగా చక్కగా పాటిస్తారు కూడాను, బయట పడరు. అమ్మో మహాలౌక్యం, ఎందుకంటే వాళ్ళ పద్ధతి అది, లేకపోతే నడవదు వాళ్ళ వ్యాపారం అని బయట చెప్పొస్తారండి. అది 10 రూపాయలండి, మేము 30 రూపాయలకి అమ్మేసారంటే అయ్యి బాబు 20 రూపాయల అమ్మవాయనికైనా మొత్తం దుకాణంలో ఉండే అన్ని సరుకులకి ఇలా వేసేస్తాడు లెక్క వీడు. మొత్తం ఆయన మీద లేనిపోయిన ప్రచారం చేస్తాడు. అందుకని చెప్పకూడదు.
అంచేత గుప్తంగా ఉంచాలి. గుప్తంగా ఉండే అవయవాలు ఊరువులు. పైగా ఆ పిక్క బలం ఉంటే కానీ దేశాలు తిరగలేరు. పూర్వం వైశ్యులు వ్యాపారం కారణంగా దేశాలన్నీ తిరిగేవారు. సార్థవాహులు అనేవారు. ఎడ్ల బండి కట్టుకుని వెళ్ళేవారు. మిత్రభేదం మిత్రలాభంలో బోళ్ళు కథలు ఉంటాయి వాళ్ళ గురించి. అంచేతను ఊరువులు అన్నారు. అలాగే ఇక చాకలి, మంగలి, కమ్మరి, కొమ్మరి వీళ్ళందరూ రకరకాల చోట్ల తిరగాలి, రకరకాల సామాన్లు తేవాలి, ఏదో చెయ్యాలి, లేకపోతే వ్యవస్థ నడవదు. దానికి పాదాలే అవసరం. అందుకని పాదాల నుంచి పుట్టారు అన్నారు. ఇలా మనం అర్థం చేసుకోవాలి. కానీ విష్ణుమూర్తి అని ఒక పెద్ద ఆయన ఆసుపత్రిలో మంచం మీద పడుకున్నాడు. ఆయన మొహల్లోంచి డామ్మని వరుసగా బేమలు పుట్టుకొచ్చారు. చేతుల్లోంచి వరుసగా రాజులు బల్లేలు పట్టుకుని పుట్టుకొచ్చారు. తొడల్లోంచి వరుసగా వైశ్యులు టోపీలు పెట్టుకుని పుట్టుకొచ్చారు. పాదాల్లోంచి వరుసగా మిగిలిన కులాల అందరూ పుట్టుకొచ్చి సినిమాలో చూపిస్తారు. ఇలాగ ఇది నిజమని అనుకోకూడదు. ఈ అజ్ఞానమునకు ముగింపు పలుకుదాం. విరాట్ పురుష వ్యవస్థని అర్థం చేసుకుందాం. అర్థం కాకపోతే 1000 పడగల నవల చదువుదాం. సెలవు.